ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది యాత్రలను చూస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 21 మే నుండి 31 మే వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, రవి బుధులు వృషభ రాశిలోను, గురు శుక్ర బుధుడు 29th వస్తున్నానుకోండి. గురు శుక్రులు మిథున రాశిలోను, సింహంలో కేతువు, కుంభరాశిలో రాహువు, శనీశ్వరుడు మీన రాశిలోనూ ఉన్నారు. కర్కాటక రాశి వారికి మీ ఈ 10 రోజుల కాదు చాలా బాగుందండి. కుటుంబ పరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నప్పటికీ కూడా మీ తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి మాత్రం చాలా బాగుంటుంది. కంఫర్టబుల్గా మీరు ఉంటారు. అలాగే మీ చదువులోనూ ఎటువంటి ఆటంకాలు రావు. రైతులకు కూడా చాలా మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. మ్యూజిక్ డైరెక్టర్స్, భరతనాట్యము, మ్యూజిక్ ఇలా నేర్చుకునే వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, పాటలు పాడేవారికి కూడా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు అండి. అంతేకాకుండా మీ శత్రువుల వల్ల భయం కానీ, రోగాల వల్ల భయం కానీ ఏమీ ఉండవు. మీకు పైగా మీకు సేవకాజనం కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహానంతరం భార్యాభర్తలు పారింగంటిసి వెళ్ళడం కానీ, లేకపోతే తీర్థయాత్రలు చేయడం కానీ జరుగుతుంది. అంటే వివాహం అయిన తర్వాత తీర్థయాత్ర కాదండి, అది చేయొచ్చు. భార్యాభర్తలు కలిసి తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్యంలో అంటే రాహు ఉన్నాడు, బట్ గురుదృష్టి ఉందనుకోండి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, గృహంలో పీడ, పశు నష్టం, చిన్న చిన్న ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ చూడండి. భాగ్యస్థాన శని మంచివాడు కాదు, నీటి వలన గండాన్ని ఇస్తాడు. తండ్రి తరపు బంధువులకి వలన మీకు ఇబ్బంది పడుతుంటారు. తండ్రి తరపున అంటే పెద్దనాన్నగారు, బాబాయిలు ఉంటారు కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనస్పర్ధలు కొంతమందికి వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటాయి తప్ప అందరికీ ఉండవు. శనీశ్వరుడు మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఉండదని విద్యని ఇస్తాడు ఆయన. వ్యవసాయ రంగంలో బ్రహ్మాండంగా చేస్తుంటాడు. దశమ కుజుడు అత్యంత రాజయోగకారకుడు కదండి. కుజుడు దశమంలో ఉన్నాడు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్ కలెక్టర్స్ అంటారు కదా, మీరు అవుతారు. మీరు ట్రై చేయండి. ఎందుకంటే దశమంలో కుజుడున్నాడంటే పోలీస్ ఆఫీసర్స్ అంటారు కదా, మంచి పొజిషన్లో ఉంటారు వాళ్ళు. మంచి ప్రమోషన్స్ వస్తాయి. కుజుడు కదండి, వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాడు కుజుడు. అలాగే మీరు సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్స్ రాసిన, అంటే గ్రూప్స్ అంటే గవర్నమెంట్ సంబంధించిన, మీరు సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది కుజుడు ప్రభావం వల్ల. దశమ కుజుడు ఎక్స్ట్రాడినరీ. లాభంలో రఘుబుధులు ఇంక చెప్పక్కర్లా. మీరు చేస్తున్న ఏ వ్యాపారమైనా సరే వ్యాపారాల్లో దినదిన ప్రవర్ధమానం ఏరుతూ ఉంటుంది. ఇంత ముందు దానికంటే ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. స్టాక్ మార్కెట్లో కానీ, లేకపోతే షేర్ మార్కెట్ అయినా స్టాక్ మార్కెట్ ఒకటే అనుకోండి, లేకపోతే మీకు సినిమా రంగంలో కానీ, టెలివిజన్ రంగంలో కానీ, మీరు ఏ బిజినెస్ చేసినా బిజినెస్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. ఉన్న దానికంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. అలాగే గురుశుక్రులు 12 భావంలో ఉన్నారు. అంటే ఎక్కువ మర్యాదలు జరుగుతూ ఉంటాయి, మీకు సన్మానాలు జరుగుతూ ఉంటాయి, తీర్థయాత్రలు చేస్తుంటారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. కర్కాటక రాశి వారికి గురుడు 12వ భావంలో ఉండి 9th హౌస్లో శని ఉన్నాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు చాలా మంది కర్కాటక రాశి వాళ్ళే ఉంటారు. చూసుకోండి, నేను ఆ సొంతంగా అయితే ఎప్పుడు కాదు. సో ఈ విధంగా కర్కాటక రాశి వారికి బాగుంది. నేను మీ డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు అండి. ఇందులో చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయొచ్చు. రాకపోతే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చండి. ఇలా షూట్స్లో ఉండడం వలన కూడా లిఫ్ట్ చేయడానికి కొంచెం ప్రాబ్లం అనేది, ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు వివాహం కానీ, మీరు కంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ మరి ఈ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇవన్నీ మీకు తెలుసు కదండి. కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, టైం ఉంటే, ప్లస్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. చాలా మందికి జరుగుతున్నాయి ఇక్కడ నేను చెప్పినవి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాస్తు రీత్యా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా నేను చెప్తానండి. పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అవి ముఖ్యంగా చాలామంది వివాహాలు అవ్వడము లేట్ అయిపోతుంటాయి. అంతేకాకుండా కొంతమందికి ఏమో విదేశాల్లో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది. సో ఇవన్నిటి కూడా జాతకాలు ఉంటాయండి. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు వీసా వస్తుంది, నేను చెప్పినవన్నీ జరిగాయి కూడా. అంటే మెసేజ్ పెట్టకుండా పెడతాను సార్, అవన్నీ పక్క పెడతాం అనుకోండి. సో ఇవన్నీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉంది. అలాగే మీరు ఏ ఫీల్డ్ అంటే సంతానం లేని వాళ్ళు సంతానం ఉండడము, ఇవన్నీ కూడా రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో ఉంటుంది, అవి చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక అయితే మనం 12 రాసుల వారికి పూజలు ఇంపార్టెంట్ అండి. మే నెలలో కూడా
మనకి వైశాఖ మాసం ఉంది. ఇంకా వైశాఖ మాసం, అధిక జ్యేష్ఠ మాసం వస్తుంది. ఈ నెలలో కూడా మనం చేయలేని వాళ్ళు ఇక్కడ ఇప్పటి నుంచి అయినా సరే 21st బహుశా వైశాఖ మాసం అయిపోతుంది అనుకుంటండి. సరే ఏదైనా మనం ఈ నెలలో కూడా వాటర్ దానము, అన్నదానము, వస్త్రదానము, చెప్పులు, గొడుగు దానాలు ఇవి కంపల్సరీ ఇవ్వాలండి. ప్రతి వాళ్ళు ఏ టైంలో ఇచ్చినా మంచిదే. అంతేకాకుండా కుజుడికి శనేశ్వరుడికి పూజలు కంపల్సరీగా చేయించుకోవాలి. చాలామంది కుజు జపం కానీ, కుజుడి వలన మీకు కొంతమందికి కుజుడు ప్రాబ్లమ్స్, అష్టమాల కుజుడు ఉంటాడు, శనీశ్వరుడు ప్రాబ్లం ఉంటాడు. అందుకని కుజుడికి సంబంధించిన కళ్యాణాలు చేయించుకోవడము, తరచూ సుబ్రహ్మణ్య దేవాలయాలు సందర్శించి మీ అష్టోత్తరాలు చేయించుకుంటూ ఉంటాం. ఇలా మీకు తోచిన విధంగా సుబ్రహ్మణ్యుడిని వదలకుండా పూజ చేసుకోవాల్సిందండి. అంటే ఆయనకి పూజలు చేయడం వల్ల ఉద్యోగాల ప్రాప్తి, పొలిటికల్ రంగంలో ప్రాప్తి, రైతు సంతాన ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ఇవన్నీ కూడా ఆయనే కదా, కుజుడే కదా ఇచ్చేది. అందువలన ఖచ్చితంగా ఇందువలన కుజుడు పూజించడం వలన అన్ని శుభాలే జరుగుతాయి. శనీశ్వరుడు కూడా ఉండవు. మనం శనీశ్వరుని మనం చాలా దూరాలు వెళ్ళి అక్కడ గుళ్ళలో పూజ చేయించుకోలేము. కానీ మనం ఉన్న ఊళ్ళోనే మహాన్యాసం కాదండి, సారీ, మనకి స్వామికి శనీశ్వరుడు పూజ చేస్తుంటారు. తైలాభిషేకాలు అది చేయించుకోవడం, 7 వారాలు కూడా చేయించుకోవడం, వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేయించుకుంటూ శనివారం అఖండ దీపారాధన ఆయన దగ్గర చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తులసిమాలతో పూజిస్తూ, విష్ణువుని వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అమ్మవారిని, గాయత్రి అమ్మవారిని పూజిస్తూ మనం ఇలా చేస్తూ ఉండడం వల్ల మనకి ఉన్న దోషాలు నెమ్మదిగా ఆ పాపవంతులు నెమ్మదిగా కరిగి మనకి చక్కటి ఫలితాలు వచ్చి తీరుతాయండి. దేవుని నమ్ముకున్న వాడు ఎప్పుడు చెడిపోవడని శాస్త్రం చెప్తుంది. అలాగే వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెంకటేశ్వర స్వామి పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని, శివయ్యని పూజించుకోవడం వల్ల సర్వసుఖాలు కలిగి మీ ఇంట్లో ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.